ఈ పాపాత్ముండి సలసలా కాగే నూనెలో పడేయండి. ఏమైంది మిస్టర్ మధుసూదన్? సారీ గైస్, సారీ. సరే ఎగ్జామ్ రాయ్. ఏమైంది మేడీ? మీ తాతయ్య గుర్తుకొచ్చారా? ఏం కాదులే, నీ భయాన్ని పక్కన పెట్టి ఎగ్జామ్ బాగా రాయ్. అప్పుడే మీ తాతయ్య నుంచి నువ్వు బయటపడతావు. ఓకేనా? పులి ఎంత పోరాటం చేసినా ఎలకని పిల్లిని చేసావు. కనీసం తెలుగు రాదా? తెలుగులో కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదా? ఇలా అయితే ఈ డెమో చేయడం కష్టం, నువ్వు హీరో అవడం కష్టం. మళ్ళీ ఏమైంది మేడీ? నాకు ఈ క్వశ్చన్ పేపర్ చూస్తుంటే సీన్ పేపరే గుర్తొస్తుంది. నా డైలాగ్సే గుర్తొస్తున్నాయి. అలా అని ఆన్సర్ షీట్లు ఆ డైలాగు కానీ రాస్తావా ఏంటి? ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తాతయ్య ఉరి తీసేస్తారు. మరి ఏం చేస్తావు మేడీ? చూసి రాయడం తప్పు కదేటి? ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా చూసి రాస్తే ఇప్పుడు గెలుస్తావేమో, జీవితంలో ఓడిపోతాం. నీ చెవులు పిండి చెప్పేవాళ్ళు లేక నువ్వు ఇలా తయారవుతున్నావు మేడీ. ఇందుకే ఎగ్జామ్ ఎలా రాసావు? నువ్వెలా రాసావు త్రిష? నేనైతే సూపర్ గా రాశాను. అయితే నేను కూడా సూపర్ గా రాసినట్టే. త్రిష, నాకు ఎగ్జామ్ లో హెల్ప్ చేసినందుకు నీకు చిన్న గిఫ్ట్. రాఖీ తీస్తున్నాడేంటి? వీడితో నేను తాళి కట్టించుకోవాలని చూస్తుంటే వీడి నాతో రాఖీ కట్టించుకోవాలని చూస్తున్నాడే ఏంటి? అమ్మో, వెంటనే జంప్ అయిపోవాలి. ఇదిగో త్రిష, త్రిష, చాక్లెట్ ఇద్దాం అనుకుంటే జంప్ అయిపోయినట్టుంది. మా అక్క నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళి ఈ రాఖీ కట్టించుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా, ఆ టీవీ సౌండ్ కాస్త తగ్గించండి రా. హైమవతి, సింధుకి తొందరగా అన్నం తినిపించు. మీ మావయ్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా? అలాగే అత్తయ్య గారు. నానమ్మ, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి తాతయ్య గారు ఒప్పుకుంటారని నాకు తెలుసు. 2 రోజుల్లో మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. కానీ నాకు నచ్చినట్టు బతుకుతున్నందుకు సంతోషంగానే ఉంది. త్వరలోనే నాకు రెక్కలొస్తాయి. నేను స్వేచ్ఛగా ఎగిరిపోతాను. నీ మోహం. హైమావతి, మీ మావయ్య గారు వచ్చే టైం అయింది. అంబలి కలిపావా? కలిపేశానత్తయ్యా. సరే. మహారాజు గారు వేంచేస్తున్నారని రాజమాత బాగానే హడావిడి పడుతుంది. ఈ వయసులో కూడా ఇంత భయం అవసరమా రాజమాత? భయానికి గౌరవానికి తేడా తెలిస్తే భర్తను వదిలేసి నువ్వు పుట్టింట్లో ఎందుకుంటావే? అమ్మో, రాములు హారను కొట్టాడంటే తాతయ్య వచ్చినట్టే. పులొస్తోందని మేకల మంద బెదిరిపోతుంది.
మీనాక్షి, తాతయ్య గారు మీరెప్పుడొచ్చారు? ఇలా రామ్మా. ఆ, రాములు, ఇదిగోండి అయ్యా. ఈ చీర తీసుకోమ్మా. చీర? తాతయ్య గారు నాకెందుకు చీర? ఆస్ట్రేలియాలో చీరలు కట్టుకోరు. నేనిస్తోంది ఆస్ట్రేలియాలో కట్టుకోవడానికి కాదు, ఇప్పుడు కట్టుకోమని. ఇప్పుడెందుకు తాతయ్య గారు? తర్వాత చెప్తాను, ముందు చీర కట్టుకుంట్రా. ఆ, హైమావతి, మావయ్య గారు. తీసుకెళ్ళి ఈ చీర కట్టించి తీసుకురా. అలాగే మావయ్య గారు. ఆ, అది కాదు. రామ్మా. బేగ తయారయ్యి బడికెళ్ళండి. అలాగే అక్క. శ్రీలత, అక్క. ఆ స్వీట్ అట్టుకురా, అన్నకి రాఖీ కట్టొస్తా. అలాగే అక్క. పోస్ట్. ఇక్కడ శ్రీలక్ష్మి ఎవరు? నానేనండి. మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చినది. అవునా? ఆ, అయితే ఇటేయండి. నాన్నోయ్, ఏటమ్మా ఏటైనది? ఏటున్నదా ఉత్తరంలో? గుడ్ న్యూస్ నాన్న. నాకు హైదరాబాద్ సిటీ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చిందో. నీకు కాకపోతే ఇంకెవరికి వస్తారు తల్లి? ఏటే విన్నావా? ఇంటన్నా సేవుల్లో బిరడాలేమీ బిగించుకొని తిరగట్లేదు. ఇన్నేళ్లు దీని చదువుకి తగలెట్టింది సరిపోలేదా? ఇంకా టౌన్కెళ్ళి మరీ చదువుకోవాలా? ఏం అక్కర్లేదు, ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేద్దాం. అదేంటి అలాగంటావు? ఎంత బాగా చదువుకోపోతే దానికి ఫ్రీగా సీట్ ఇస్తారు. ఇప్పుడు పెళ్లికెట్ తొందరా, చదువుకునే పిల్లని ఆపిస్తానంటావేటి? ఆ, మీ తాత ముత్తాతలు సంపాదించిపోయిన ఆస్తులున్నాయేటి దీని చదువుకి తగలెట్టేయటానికి? అదిగో ఇంట్లో ఇంకా ఇద్దరున్నారు. దీని చదువుల కోసం అప్పులు చేస్తే వాళ్ళ సంగతి ఏంటి? అమ్మా, సీటు ఫ్రీగానే వచ్చింది. హైదరాబాద్ లో చదువుకోవాలంటే సీట్ ఇచ్చినోడు తిండి కూడా ఎడతాడా? మళ్ళీ ఏ హాస్టల్లోనూ ఉండాలా? బట్టలు పుస్తకాలు ఇన్ని కావాలా? ఇదిగో చూడమ్మీ, చదివింది సార్లే గాని ఇంట్లోనే కూకో. ఎనుకలు ఏటి అలాగ మాడుతున్నావు? మన పెద్దమ్మి 10th లో స్కూల్ ఫస్ట్ వచ్చినది, ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినది, డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించినది. నా కూతురు చదువులు తల్లే, దాన్ని చదువుకోవద్దంటావిటే? నీకు పిచ్చిగాని పట్టినదా ఏంటి? నాకు కదయ్య పిచ్చి, నీకు పట్టింది. అరే ఇంకా ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు, వాళ్ళని చదివించాలా? దీని పెళ్లి చెయ్యాలా? ఏం చేస్తావు? ఎలా చదివిస్తావు? చదివిస్తాడట చదివిస్తాడు, ఏమెట్టి చదివిస్తాడో చూడాలి. మరి ఎంతసేపు దాని చదువు గురించే. ఏంటిది? మాట్లాడకుండారా. అచ్చ తెలుగు ఆడపిల్లల లక్షణంగా ఉన్నావమ్మా. కానీ ఒక్కటి తక్కువైంది. ఏం తక్కువైంది తాతయ్య గారు? బుగ్గన చుక్క. బుగ్గన చుక్క? బుగ్గన చుక్కేంటి నాన్న? సింధు ఏమైనా పెళ్లి కూతురా? లేదంటే ఆస్ట్రేలియాకి పంపించే లోపు ఒకసారి పెళ్లి కూతురుగా చూడాలనుకుంటున్నారా?
అమ్మా హైమావతి, సింధుజాక్షికి బుగ్గన చుక్క పెట్టమ్మా. ఏంటిదంతా? లక్షణంగా ఉన్నానని, చీర కట్టుకోమని, బుగ్గన చుక్క పెట్టమని తాతయ్య గారు ఏదేదో అంటున్నారు. ఈ టైంలో తమ్ముడున్నా బాగుండేది, నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఇప్పుడు పెళ్లి కలొచ్చేసింది. ఏమంటున్నారండి? మన సింధుజాక్షి పెళ్లి కూతురు కాబోతోంది. మన సింధుజాక్షికి మంచి పెళ్లి సంబంధం కుదిరింది. వాళ్ళు పంపించిందే ఈ చీర. పెళ్ళా? నాకా? తాతయ్య, నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీకు తెలుసు కదా. నీ జీవితం ఎలా అయితే బాగుంటుందో నాకు తెలుసమ్మా. అబ్బాయి ఎవరు నాన్నగారు? పేరు గోపి. గోపి అందగాడు, బుద్ధిమంతుడు. ఎక్కడుంటారు నాన్నగారు? మన స్వగ్రామం శ్రీముఖలింగంలోనే. అమ్మీ, దాని మాటలేమీ పట్టించుకోమాకమ్మా, நான் చూసుకుంటానుగా. నాన్న, ఎలాగైనా అమ్మని నువ్వే ఒప్పించాలా? అట్టాగేనమ్మా, నువ్వేం దిగులు పడమాకు. నిన్ను కాలేజీలో నాన్ జాయిన్ చేయిస్తాను. థ్యాంక్స్ నాన్న. నాన్న, నాకు ఈ ప్రీ సీట్ రావడానికి గోపన్నే కదా సాయం చేస్తున్నాడు. నేనెళ్ళి గుడ్ న్యూస్ చెప్పి అలాగే రాగి కట్టేసొత్తాను. అట్టాగేనమ్మా, వెళ్ళిరా. అయ్యలాగివ్వే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, మీ గోపన్నయ్యకి పెళ్లి కుదిరినాది. అవునా? ఎంత మంచి మాట చెప్పావు నాన్న. ఎవరు ఏటని అడగవా? ఆ విషయం అన్నయ్యని అడిగి తెలుసుకుంటానులే. ఆ పల్లెటూరా? పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు అనే మాట వినలేదా? మావయ్య గారు, అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాయం చేస్తుంటాడు. సాయమా? అవును, వ్యవసాయం. వ్యవసాయం అని చిన్నచూపు చూడకండి. వ్యవసాయం చేయడం అంటే దేశానికి సేవ చేయడం లాంటిది. అయితే అతనేమి చదువుకోలేదన్నమాట. ఏవే చదువుకొని పల్లెటూరు బయటికి మన సింధు నుంచి ఎలా పెళ్లి చేయాలనుకున్నారు నాన్న? సాయం చేస్తుంటాడని చెప్పాను కాని చదువుకోలేదని చెప్పలేదు కదమ్మా. గోపి గొప్ప చదువులే చదువుకున్నాడు. ప్రపంచ దేశాలన్నీ గోపి సేవల్ని కోరుకునేంత గొప్ప చదువులు చదువుకున్నాడు. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించేవాడు సైనికుడైతే ఆ దేశాన్ని ఆకలి బాధ నుంచి రక్షించేవాడే రైతు. అలాంటి రైతు కడుపున పుట్టినందుకు మనం అంతా గర్వపడాలి. నా సేవ నా దేశం కోసమే కాని పరాయి దేశం కోసం కాదు అని తన ఊరిలోనే ఉండిపోయాడు. అలాంటి వ్యవసాయం చేసే అవకాశం మనందరికీ వచ్చిందని సంతోషించాలి గాని మనలాంటి యువకులు వ్యవసాయానికి భయపడి గ్రామాలు వదిలేసి పట్టణాలకి వెళ్ళిపోతే వ్యవసాయం చచ్చిపోతుంది. 10 రూపాయలు సంపాదిస్తేనే కన్నవాళ్లని గాలి కుదిరేస్తున్న ఈ రోజుల్లో
లక్షలు సంపాదించే అవకాశం ఉన్నా కన్నవారి కోసం, కన్న ఊరి కోసం, దేశం కోసం ఉండిపోయాడు అంటే తనెలాంటివాడో మీరే ఊహించుకోండి. మీరు పట్నానికి వెళ్ళినా ఎవరో ఒకరికి గుమాస్తాగానో, ఒకరింటి ముందు వాచ్మెన్ గానో, ఇంకో బాస్ కింద చిన్న ఉద్యోగిగానో బ్రతకాలి. అదే ఇక్కడైతే రాజులాగా బ్రతకొచ్చు. ఎందుకంటే ప్రతి రైతు రాజే కాబట్టి. అంతకంటే గొప్పవాడు, ఉత్తముడు మన సింధుజాక్షికి దొరకడు. తాతయ్య, అప్పుడే అక్కకు పెళ్ళేంటి? అయినా తెలిసి ఆ పల్లెటూరి సంబంధం ఎందుకు? ఆ ఊరిలో ఒక్క క్షణం కూడా అక్క ఉండలేదు తాతయ్య. మాట్లాడండి. ఈరోజు రైతు అట్టడుగునుండొచ్చేమో గాని ఏదో ఒక రోజు అందరికన్నా పైన రైతే ఉంటాడు. పట్నాలకెళ్ళి ఒకరి కింద బానిసలా బతుకుతారో, ఇక్కడే ఉండి రాజులాగా బతుకుతారో మీరే ఆలోచించుకోండి. అనయ్య, ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటామన్నయ్య. గుడ్. ఈ శ్రీముఖలింగానికి దొరికిన ఆణిముత్యానివన్నయ్యా నువ్వు. బయట దేశాల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలొచ్చినా కూడా ఈ ఊరి బాగు కోసం ఆలోచించి ఈ ఊళ్ళోనే ఉండిపోయావు చూడు. నువ్వు నిజంగా గ్రేట్ అన్నయ్యా. నీలాంటోడు ఊరికొక్కడున్నా చాలు. సరే మీరెళ్ళి ఉపాధి పనులు చూసుకోండి. ఏలైపోతుంది. నాను మా అన్నయ్యకి రాఖీ కట్టాలా? మావయ్య గారు, మీరేది చేసినా అందరి మంచి కోరే చేస్తారని మాకు తెలుసు. చాలా దూరం ఆలోచిస్తారని కూడా మాకు తెలుసు. అలాంటిది కష్టసుఖాలు తెలిసిన మీరే కోరి ఈ సంబంధం ఎందుకు ఖాయం చేశారో అర్థం కావడం లేదు. దేనికి కారణం ఉందమ్మా. మన సింధుజాక్షి ఎలా పెరిగిందో నాకు తెలుసు. మీరంతా కలిసి అలా పెంచారు. కాదు, అలా తయారు చేశారు. ఎవరో ఒకరు దగ్గరుండి అన్నీ అందిస్తే తప్ప సింధుజాక్షి తన పని కూడా తను చేసుకోలేదు. ఇంకో వ్యక్తి అయితే సింధుని ఒక్కరోజు కూడా భరించలేడు. ఈ కాలం కుర్రవాళ్లకి అంత ఓపికుండదు. కాని గోపి అలా కాదు. నెమ్మదస్తుడు, అర్థం చేసుకుని సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నవాడు. అమ్మా, మంగా, వస్తున్నాం. త్వరగా రాయే. అన్నయ్య వచ్చాడు. అటుకో. శ్రీలక్ష్మి వచ్చింది. బాగున్నారా పెద్దమ్మా? బాగున్నావా? బావున్నా. అన్నయ్య, ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. పెళ్లి కుదిరినదట కదా? అవును లక్ష్మి, నువ్వెప్పుడూ కోరుకుంటావు కదా మీ అన్నయ్యకి మంచి సంబంధం రావాలని. అలాంటి సంబంధమే వచ్చింది లక్ష్మి. ఈ కవరేంటి లక్ష్మి? నువ్వు కోరుకున్నట్టుగానే, నాను కలలు కన్నట్టుగానే సిటీ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినాదన్నయ్య. చాలా సంతోషం లక్ష్మి. విన్నావు మంగా? శ్రద్ధగా చదువుకోమంటే నువ్వు చదువుకోవు. మన లక్ష్మికి ఫ్రీ సీట్ వచ్చింది. నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి. నాకు సహన సంతోషంగా ఉన్నదన్నయ్య. ఈ రాఖీ పండుగ రోజు సెల్లి గురించి అన్నయ్య కన్న కల నెరవేరినది. అన్నయ్య గురించి సెల్లెలు కన్న కల నెరవేరినది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. థ్యాంక్ యూ లక్ష్మి. కూకో అన్నయ్య, రాఖీ కడతాను. కూకో అన్నయ్య, రాఖీ కడతాను. నువ్వు కట్టవే. తను కడుతుందిగా, నా తర్వాత కడతానులే. అయ్యో పాపం, మంగి ఇంకా రాఖీ కట్టలేదా? అయినా నువ్వెక్కడికో వెళ్ళాలన్నావుగా. అవునవును, మర్చిపోనాను. ఒరే గోపి, మన బాగారులందరికీ నీ పెళ్లి గురించి చెప్పొత్తానే. అలాగే అమ్మా. నువ్వు రాయే.
నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్లకు నేను మాటిచ్చాను. మనమంతా బయలుదేరి శ్రీముఖలింగం వెళ్ళాలి. పెళ్లి అక్కడే మన బంగళాలోనే జరుగుతుంది. ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఈ పెళ్లి జరిపించే పూచి నాదన్నయ్య.